Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, 2024 జనవరి నుంచి కొత్త ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి. మరి 2024 ఐపీఓలకి ఏ విధంగా ఉండబోతుందంటారు? డెఫినెట్గా అండి, కొత్త ఇన్వెస్టర్స్ అండ్ కొత్త మీద మోజు అండి. అండ్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 90 కంపెనీస్ దాకా ఐపీఓకి వచ్చినాయి అండి. అండ్ మెజారిటీ సూపర్ హిట్ అయినాయి. అవి ఫండమెంటల్ ఎలా ఉన్నా పక్కన ఉన్నా హిట్ అయితే మాత్రం అన్ని నెంబర్ 1 హిట్ అయినాయి. అలాగే ఈ సంవత్సరం కూడా హిట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అసలు వాల్యుయేషన్ ఎవరు చూడట్లా. కొత్త సినిమా ఎంత వరస్ట్గా ఉన్నా సరే బ్లాక్ టికెట్ కోసం ఎలా ఎగబడతారో ఐపీఓస్ కోసం అలా ఎగబడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు వచ్చే ఈ 5 ఐపీఓస్లో కూడా అంటే కాతకొత్త ఆస్ట్రేలియన్ ప్రీమియర్ సోలార్ ఒకటి తప్ప మిగతా అన్ని జస్ట్ నార్మలే అండి ఇవి. బట్ అగైన్ అన్ని హిట్ అవుతాయి. సో మొత్తంకైతే జనవరి రేపు 9th నుంచి బీన్ అవుతుంది. 9 నుంచి బీన్ అవుతుంది. అండ్ లాస్ట్ 23rd వరకు అప్లై చేసుకోవచ్చు వీటిని. రైట్. సో ఫస్ట్ వన్ ఐబిఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి. అండ్ 51 రూపీస్ దగ్గర ఆఫర్ చేస్తున్నారు. రేపు జనవరి 9th ఓపెన్ అవుద్ది ఐపీఓ. అండ్ 11th వరకు ఉంటుంది అనమాట. మొత్తం టోటల్ సైజు 33 crore స్టాక్స్ని ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. సో రేపు ఇది ఓపెన్ చేస్తారు. రెండోది జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ అండి. ఇది అప్పర్ బ్యాండ్ 331 రూపీస్కి ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది కూడా రేపే ఓపెన్ కాబోతుంది జనవరి 9th. అండ్ క్లోజింగ్ 11th క్లోజ్ అవుతుంది అనమాట ఇది. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 1000 crores స్టాక్స్ దాకా ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంటే ఇష్యూ సైజ్ అనమాట, టోటల్ సైజ్ ఎన్ని కోట్లకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనేది. ఇంతకుముందు మనం అంటున్న ఐబిఎల్ ఫైనాన్షియల్ అయితే 33 crores వర్త్ స్టాక్స్, వీళ్ళైతే మేము 1000 crores వర్త్ ఆఫ్ ది స్టాక్స్ నమ్ముతున్నారు. అండ్ ఆస్ట్రేలియన్ ప్రీమియర్ సోలార్ లిమిటెడ్ అండి. ఉన్నట్లో కొంచెం లిస్టింగ్ అయిన కోసం కొంచెం అప్లై చేసుకోవచ్చు అంటే ఇది వర్త్ అనమాట. ఇది 54 రూపీస్ అప్పర్ బ్యాండ్ ప్రైస్. అండ్ 11th ఓపెన్ చేస్తున్నారు. జనవరి 11th ఓపెన్ అవుతుంది ఐపీఓ. అండ్ 15th క్లోజ్ చేస్తారు. అండ్ ఇష్యూ సైజ్ 28 crores ఇది. అండ్ 4th వన్ న్యూస్ వన్ మల్టీటెక్ అండి ఇది. అండ్ అప్పర్ బ్యాండ్ ప్రైస్ 66 రూపీస్ ఇది. అండ్ జనవరి 11th ఓపెన్ చేస్తున్నారు. అండ్ జనవరి 15th క్లోజ్ చేస్తారు. ఇది 33 crore వర్త్ సైజ్ అనమాట. అండ్ అడెక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఇది. అప్పర్ బ్యాండ్ 140 రూపీస్ అనమాట ఇది. అండ్ జనవరి 19th ఓపెన్ చేసేసి 23rd క్లోజ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న సైజు 60 crores ఆఫర్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ జనవరిలో అండ్ 5 స్టాక్స్ లిస్ట్ కాబోతున్నాయి. అండ్ యావరేజ్ మీద ఈ ఇయర్ కూడా ఒక 80 to 90 దాకా వస్తాయి. ఎందుకంటే బేర్ మార్కెట్లో అయితే ఏంజల్ ఇన్వెస్టర్స్ పోస్ట్ పోన్ చేస్తారు కానీ అండ్ బుల్ మార్కెట్ కాబట్టి తీసుకొస్తారు మార్కెట్లోకి. ఓకే, కాబట్టి 5 ఐపీఓస్ రాబోతున్నాయి. బట్ అన్నింటిలో కొంచెం వర్త్ అనుకుంటే మాత్రం ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ అండ్ అదర్వైజ్ మిగతా జస్ట్ నార్మల్ ఐపీఓస్ అంతే. ఓకే. సో అయితే ఇప్పుడు ఒక కంపెనీ ఐపీఓకి రాగానే కొనుక్కోవడం బెటర్ అంటారా, ఒక 2-3 నెలలు ఆగి సెకండరీ మార్కెట్లోకి వచ్చాక కొనుక్కోవడం బెటర్ అంటారా? ఇక్కడ 2 things అండి. అది కంపెనీ కనుక యూనిక్ బిజినెస్ మోడల్ అయ్యి ఉండి అలాంటి బిజినెస్ మోడల్ సెకండరీ మార్కెట్లో దొరకదు అనుకుంటే ఐపీఓలో అప్లై చేసుకోవటంలో అర్థం ఉంది. లేదు రీజనబుల్ వాల్యుయేషన్కి వస్తున్నారు అనుకుంటే మనం కొనటంలో అర్థం ఉంది. బట్ ఇప్పుడు వచ్చే ఐపీఎస్ మొత్తం కూడా లేదు, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ దొరుకుతాయి మనకి సెకండరీ మార్కెట్లో, ఎందుకంటే తక్కువ పీకి దొరుకుతాయి. ఈ కొత్త వాటిని తీసుకొని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రెండో విషయం ఏంటంటే ఏదైనా కంపెనీ ఐపీఓకి వచ్చిందంటే నెక్స్ట్ 2 years స్ట్రక్ అవుతాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ఐపీఓ అంటే హైయెస్ట్ ప్రైస్కి లాంచ్ చేస్తున్నారు వాళ్ళు. అది సెటిల్ అవడానికి 2 years పడుతుంది నువ్వు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే అయినా సరే. అందుకని ఐపీఓ రాగానే అప్లై చేసుకోవటం అవసరం అంటే ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్. అండ్ మోర్ ఓవర్ మీరు అప్లై చేస్తున్నా సరే, సపోజ్ 5కి అప్లై చేశారనుకోండి, ఇందులో మీకు ఒకటి తగిలిద్ది అంతే. అవి ఒకటి తగిలితే మ్యాక్సిమం ప్రాఫిట్ 15,000 వస్తుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ కూడా ఈ 4కి అప్లై చేస్తే. అట్లా సంవత్సరం మొత్తం అప్లై చేసుకుంటే పోతుంటే మీకు ఒక 5-10 తగులుతాయి. ఆ 5లో 5 హిట్ అయ్యి 5 ఫ్లాప్ అయింది అనుకోండి, యావరేజ్ మీద మీకు వచ్చేది 0నే. అది వన్ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ స్ట్రాటజీలు అంతే. ఇవన్నీ నిజంగా ఐపీఓ అప్లై చేయడం రిచ్ అవుతారా అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం రిచ్ అవ్వరండి, దానికోసం రిచ్ అవ్వరు. ఇదేంటంటే లైక్ ఇంటర్డే ట్రేడింగ్, ఎగ్జైట్మెంట్ ఎక్కువను మ్యాటర్ తక్కువ ఉంటుంది. కొంతమందికి ఇష్టమే, దీనికోసం అని చెప్పేసి ఫ్యామిలీ పేరు మొత్తం మీద అకౌంట్లు ఓపెన్ చేస్తారు 10, 20, 30. అవునవును, అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి. ఎందుకంటే కొత్త సినిమా కొత్త మార్నింగ్ షో అంటారు, అది అందులో మ్యాటర్ ఉందా లేదా కాదు, నేను మార్నింగ్ షో చూడాలి బాగున్నా నిజంగా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఇది దాన్ని యూజ్ అవుద్దా అంటే ఇట్స్ నాట్ వర్త్. ఎందుకంటే సెకండరీ మార్కెట్లో ఈ బిజినెస్ మోడల్ అన్నీ దొరుకుతాయి మోర్ ఆర్ లెస్. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం నువ్వు ఉంచుకుంటే నీకు అర్థం ఉందండి. బట్ లాంగ్ టర్మ్కి అంతే. క్యాంప్స్ లాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ ఏజెంట్స్లే అది ఆల్మోస్ట్ 1 year నుంచి అక్కడే పడి ఉంది.
ఓకే, అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో డిస్కౌంట్ సేల్ ఎప్పుడు నడుతుంది నీకు 20% 30% వచ్చినప్పుడు తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ అనుకుంటే తప్ప ఐపీఓకి అప్లై చేయబట్టడం బెటర్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ యూనిక్ బిజినెస్ మళ్ళీ ఎక్కడ ఉన్నాయండి ఇవాళ రేపట్లో, అన్ని సెకండరీ మార్కెట్లో దొరుకుతున్నాయి మనకి, అక్కడ తక్కువ రేట్కి దొరుకుతున్నాయి కదా దీంతో పోల్చుకుంటే. అందుకని ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యే వాటిని కొనుక్కోవచ్చు అక్కడ. ఈ అందరిలాగా కిలో అప్లై చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కొని అంత మంచి బిజినెస్ మళ్ళీ ఇవాళ రేపట్లో అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్లో అమ్ముతున్నారు. ఒక్కొక్కటి హై పీలో పెట్టి అమ్మేస్తున్నారు. వాళ్ళు అమ్మే హై పీ ఎంత అంటే అది జస్టిఫికేషన్ కావాలంటే 4-5 years పట్టిద్ది స్టాక్. 4-5 years ఉంటే తప్ప మళ్ళీ జస్టిఫికేషన్ ఉండదు. మీరు మంచి మంచి కంపెనీసే నీకు సెకండరీ మార్కెట్లో మంచి డిస్కౌంట్ దొరుకుతాయి మామూలుగా అయితే. అందుకని నిజంగా పరిగెత్తుకుంటూ పోయి వీటిని కొనాలంటే కొనాల్సిన అవసరం లేదు. బట్ కొంతమందికి అది క్రేజీయింగ్ అంతే, ఇన్ని ఐపీఎస్కి అప్లై చేస్తూ ఉంటారు. బట్ నీకు గుర్తుపెట్టుకో, నీకు బెస్ట్ ప్రాఫిట్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేది ఒక లాట్ మీద నీకు ఆ 15,000 వస్తాయి అంతే. ఎక్కువ మంది అప్లై చేస్తే అవి కూడా తగలవు మనకి. ఎలా రేపట్లో ఐపీఓ అన్ని సూపర్ హిట్ అవటం మామూలు విషయం అయిపోయింది. అందుకని అదొక తిరణాలలాగా అదొక ఫెస్టివల్ లాగా పట్టుకొస్తున్నారు, ఫుల్ క్యాంపెయిన్ చేసుకుంటూ. అండ్ ఇంజనీర్స్లు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రేపొద్దున ఓలా వస్తుంది చూసుకోండి, టామ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్లస్ ఓలా అందరికి బాగా అంత మంచి సీజన్ బ్రాండ్ అవును, అందులో చూసుకుని సూపర్ హిట్ అవుద్ది. అది ప్రమోటర్ అమ్ముతున్నాడు, ఇంతవరకు లాభంతో లేదు కొద్దిగా కూడా. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ 2 wheelers ఒక్కటి కూడా స్టాండేషన్ లేదు సరిగా, జనం అందరూ తెలుసు. బట్ స్టిల్ ఐపీఓ సూపర్ హిట్ అవుద్ది. ఇన్ని చెప్పినా సరే మనం వాళ్ళు కొంటారు, ఎందుకంటే ఫస్ట్ కొత్తది కాబట్టి. అండ్ సెకండరీ మార్కెట్లో మంచి దొరికినా సరే ఎవరు కొనరు. నిజంగా ఏదైనా యూనిక్ బిజినెస్ మోడల్ మంచి ప్రమోటర్ నుంచి వస్తున్నాయి, ఈ రీజనబుల్ వాల్యుయేషన్ కంటే మనం కొనుక్కోవచ్చండి. బట్ బుల్ మార్కెట్లో రీజనబుల్ వాల్యుయేషన్ రావండి ఏ కంపెనీ కూడా, ఎందుకంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ లోపల ఉన్న వాళ్ళు నీకు అమ్ముతున్నారు హై రేట్ మీద, అదే ఐపీఓ అంటాను మనం. అందుకని తక్కువ రేట్కి దొరకవు ఏమి ఇప్పుడు కూడా. అండ్ ఏ ఐపీఓ వచ్చినా సరే లిస్టింగ్ గెయిన్స్ కావాలంటే వితిన్ 3 days నువ్వు క్లోజ్ చేయాలి. ఓకే, అండ్ ఎక్కువ ఓవర్ ప్రైస్ కాబట్టి 2-3 years వరకు కూడా అది అంతేబడి ఉంటాయి, అక్కడే ఉంటాయి. ఓకే, ఐపీఓ ప్రైస్ తర్వాత కంటిన్యూస్గా ఒక 2 years 3 years తర్వాత ఆల్ టైమ్ హైలో ఉన్నది చాలా తక్కువ, చాలా రేర్ వీటిలో. పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని బెటర్ టు గో ఫర్ నార్మల్ వే. కానీ ఒక్కొక్కళ్ళు ఒక పర్సనాలిటీకి రకరకాల పర్సనాలిటీస్ రిక్వైర్మెంట్ కాబట్టి అలా అప్లై చేసుకుంటూ పోతూ ఉంటారు అంతే. ఓకే, అండ్ ఇందులో లిస్టింగ్ గెయిన్ కోసం అది నేను చెప్పాను కదా, అన్ని నార్మల్ కంపెనీస్, అందులో అంత వర్స్టైల్ ఏం లేదు. అండ్ సైజ్ కూడా చాలా తక్కువ సైజ్ ఇవి, మొత్తం రఫ్గా 1,200 crores వస్తున్నాయి చిన్న చిన్న కంపెనీస్ ఇవన్నీ. ఓకే, ఒక పెద్ద కంపెనీ ఓలా ఇలాంటివి వచ్చినప్పుడు అప్పుడు బిగిన్ అవుతుంది. అది ఒకటే 60,000 crores వాల్యుయేషన్ అడుగుతున్నారు కదా, సైజ్ 10,000 crores వద్ద ఐపీఓ కదా, అలాంటి సైజ్ వచ్చినప్పుడు మనకి ఇది వద్దు అనమాట. మొత్తానికైతే కొత్త ఇయర్ కొత్త ఐపీఓస్ 5తో జనవరి 9 నుంచి బీన్ అవుతుంది. 2024కు సంబంధించిన ఐపీఓల ప్రవాహం బీన్ అవుతుంది. ఈ మంత్ 5 కంపెనీలతో బీన్ అవుతుంది. బట్ 2024 కూడా స్లైట్లీ బుల్ మార్కెటే కాబట్టి ఐపీఓస్ బాగానే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.